వాళ్ళు 10th లో ఫౌండేషన్కి వెళ్ళారు కానీ కంప్లీట్లీ యూజ్లెస్ ఫౌండేషన్. సో కంపారిజన్ అనేది ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారు కదా. సో కంపారిజన్ అయితే ఎప్పుడు చేయకూడదు, అస్సలు మంచిది కాదు. ఈ రోజు మనతో ఉన్నారు మారుతి సార్. హాయ్ సార్, వెల్కమ్ టు ఛానల్. ఐ షుడ్ నాట్ సే వెల్కమ్ టు ఛానల్. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. ఒకవేళ పిల్లాడు అంటున్నాడు అనుకోండి నాకు మ్యాథ్స్ అంటే భయం, దెన్ జేఈ ప్రాబబ్లీ వాళ్ళ గురించి కాదు. మా పాపకి ఇప్పుడు నేను ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో నేర్పిస్తున్నా, తనకి అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే తన ప్రకారం నెంబర్స్ అంటే 1, 2, 3 ఇలాంటివి ఉంటాయి. ఫౌండేషన్ కడుతూ ఉంటారు 30,000, 40,000, ఎవరో 40,000 ఎంత కూడా కట్టారు ఆన్లైన్ ఫౌండేషన్. అగైన్ ఐ ఫీల్ అంత ఏదిస్తున్నారు ఆన్లైన్ ఫౌండేషన్లో. నిజంగా నన్ను అడిగితే మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి అంటే 12th వరకు మొబైల్ ఫోన్స్ అంటే స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ప్రకారం దానికి ఉన్న అప్ సైడ్ చాలా తక్కువ, డౌన్ సైడ్ చాలా చాలా ఎక్కువ. ఓకే, ఎందుకంటే మొబైల్ ఫోన్ యూసేజ్ నేనే కంట్రోల్ చేసుకోలేదు, నాకు కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టం. ఓకే, ఎందుకంటే ఏదో పని చేసాం అలిసిపోయాం, జస్ట్ కూర్చొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటే ఏదో కొంచెం టైం పాస్ అవుతుంది అండ్ అది ఆపలేం. వాళ్ళు ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఏపీ ఇంకా తెలంగాణలో వాళ్ళకి జేఈ అనేది లేట్ గా తెలుస్తుంది. వాళ్ళకి ఏపీ వెబ్సైట్ తెలుస్తుంది, ఎంసెట్ తెలుస్తుంది, కానీ ఇది లేట్ గా తెలుస్తుంది 10th లో. నమస్తే అందరికి, వెల్కమ్ టు క్రాక్ జేఈ తెలుగు. ఈ రోజు మనతో ఉన్నారు మారుతి సార్. హాయ్ సార్. హాయ్ సార్, మనం ఫస్ట్ జేఈ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ఐఐటి జేఈ ప్రిపరేషన్ చేయించాలనుకుంటున్నారో పేరెంట్స్, అసలు వాళ్ళు ఎలా అసెస్ చేయాలి నా పిల్లలు కరెక్టానా లేదా అని? ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే జేఈ అనేది చాలా ప్రెషర్ ఉంటుంది. ఓకే, అండ్ పేరెంట్స్ వాళ్ళ రోల్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవి కొంచెం క్లియర్గా ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. నార్మల్గా పీపుల్ ఆల్వేస్ హెల్ప్ చేద్దాం అని చెప్పి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే పిల్లల మీద ప్రెషర్ కొంచెం ఎక్కువ అవుతుంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. రెండోది ఇన్ జనరల్ నేను ఏమంటుంటా అంటే పిల్లలు షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్. అంటే పిల్లలకి వాళ్ళే చేస్తున్నారు, ఎగ్జామ్ వాళ్ళు ఇవ్వాలి, ఓకే, ప్రిపరేషన్ వాళ్ళు చేయాలి, ఎవ్రీథింగ్ చేసేది వాళ్ళు, పేరెంట్స్ ఓన్లీ సపోర్టింగ్ రోల్లో ఉంటారు. అది స్టార్టింగ్ నుంచి ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఫైన్. ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచి పెరుగుతుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు అనేది కొంచెం నోటీస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్. అంటే ఎస్పెషలీ 8, 9, 10th వచ్చాక వాళ్ళ మీద వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే దెన్ ఇట్ విల్ బీ గుడ్. సో అలా రెస్పాన్సిబిలిటీని బట్టి అసెస్ చేయాలంటారు Yes. పిల్లలు. ఒకవేళ లైక్ వాళ్ళు అంత మెచ్యూర్ కాకపోయారనుకో పిల్లలు, అయినా కూడా పేరెంట్స్ వాళ్ళని పెట్టచ్చు అంటారా? బేసికలీ ఎలా ఉంటుందంటే జైల్లో పెట్టచ్చు, జైల్లో పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ పేరెంట్స్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటారో ఓకే, అప్పుడు పిల్లలు అంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎప్పుడైతే పేరెంట్స్ కొంచెం స్పేస్ తక్కువ తీసుకుంటారో పిల్లలు ఇంకొంచెం ఎక్కువగా బ్లూమ్ అవుతారు. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు Yeah. తీసుకుంటారు. ఓకే సార్. మనం ఓన్లీ గైడ్ చేయాలి, ఇలా ఉంటుంది ఎగ్జామ్, దానికి ఇది సిలబస్, ఇలా జనాలు చేస్తూ ఉంటారు. అయినా టాపర్స్ వీడియోస్ మనం చాలా పెట్టాం కదా, అలాంటివి చూపిస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఇన్స్పైర్ అవ్వకపోతే ఇట్ ఈస్ ఓకే, మేబీ జేఈ ఈజ్ నాట్ ఫర్ దట్, అది కూడా ఈజ్ ఫైన్. ఓకే, జేఈ అనేది అందరి గురించే కాదు కదా, సర్టెన్ క్వాలిటీస్ ఉంటే అప్పుడు వాటిని ఎంకరేజ్ చేయొచ్చు. ఒకవేళ పిల్లల్లో ఇంట్రెస్ట్ లేకపోతున్నప్పుడు పేరెంట్స్ పుష్ చేయడం దానికి అసలు అడ్వాంటేజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు జేఈ క్లియర్ చేయరు, ఆ 2-3 years స్ట్రగుల్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్కి పిల్లలకి గొడవలు అవుతుంటాయి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే జేఈ అందరూ తీసుకోవాలని రూల్ లేదు కదా. అదే మనం టాపర్ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతుంటే మన టాపర్ ఇంటర్వ్యూస్ కింద చాలా కామెంట్స్ వస్తాయన్నమాట. టాపర్ ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అని. అది ఎంత వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది? టాపర్ చదివిన స్కూల్లో చదివితే వాళ్ళు బాగా చదువుతారా అలా ఏమన్నా? అది 2-fold ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎవరైతే 9th, 10th బాగా చదువుతున్నారో వాళ్ళకి మంచి మంచి టీచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఇక్కడ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో వాటిలో వాళ్ళకి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే స్టార్టింగ్లోనే అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయారో వాళ్ళు ఆల్రెడీ కొంచెం డిసడ్వాంటేజ్లో ఉంటారు. ఓకే, సో స్కూల్ ఇంపార్టెంట్ అంటే స్కూల్ నా ప్రకారం ఇంపార్టెంటే, అంటే ఏ టీచర్ మీకు చెప్తున్నా అనేది ఈజ్ డెఫినెట్గా ఇంపార్టెంటే, అందులో ఇంపార్టెంట్ కాదని చెప్పను. కానీ అది బీ ఆల్ ఎండ్ ఆల్ కాదు. అంటే మీరు అంత మంచి స్కూల్కి వెళ్ళకపోయినా, అంత మంచి టీచర్ మీకు చెప్పకపోయినా సరే, నాకు చాలా మంది తెలుసు ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారో, స్టూడెంట్స్ ఎఫర్ట్ పెట్టి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ మీకు మంచి టీచర్ ఉంటే అది డెఫినెట్గా అడ్వాంటేజ్. అలా సెక్షన్స్ బట్టి డివైడ్ చేయడం అనేది పిల్లల అవును, నాకు అసలు ఇష్టం ఉండదు అది, నాకు చాలా కోపం వస్తుంది అది. ఎందుకంటే అది పిల్లల గురించి ఆలోచించట్లే కదా, అది నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడైతే అలాగే ఉంది సిచ్యువేషన్, ఏం చేస్తాం. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా పిల్లల్ని కంపేర్ చేస్తారు టాపర్స్ తో, అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది, అది చాలా తప్పు. అసలు కంపేర్ అయితే చేయకూడదు. ఎందుకంటే మీరు కంపేర్ చేస్తూ ఉంటే పిల్లలు డిమోటివేట్ అవుతారు కదా. ఆ ఏజ్లో అందరికీ
కొంచెం భయం ఉంటుంది, కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు కదా. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? కొంచెం లైఫ్ చూసినప్పుడు, ఏమైనా హార్డ్షిప్ వస్తే ఆ హార్డ్షిప్ని ఓవర్కమ్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఏంటంటే ఇలాంటిది ఇదివరకు నాకు ఇది జరిగింది, బట్ ఐ వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ అని. ఓకే, ఆ ఏజ్లో 15, 16, 17 ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా పెద్దగా హార్డ్షిప్ ఫేస్ చేయాలి. సో వాళ్ళకి లైఫ్ అంత పెద్ద ఛాలెంజ్ కూడా అప్పటివరకు ఏం ఫేస్ చేయాలి. సో వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. అది చాలా నార్మల్. అందులో మీరు కంపేర్ చేస్తున్నారు అనుకో, ఓకే ఆ అబ్బాయి ఈ ఏజ్లో ఎంత చేశాడు, ఈ అబ్బాయి ఎంత ఎలా చేశాడంటే వాళ్ళు అది నమ్మేస్తారు. సో వాళ్ళది ఏదో ఇన్స్పిరేషన్ తీసి ఇంకా హార్డ్ వర్క్ చేస్తారని పేరెంట్స్ అనుకుంటారేమో, కానీ అది డెఫినెట్గా అవ్వదు. సో కంపారిజన్ అనేది ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారు కదా. సో కంపారిజన్ అయితే ఎప్పుడు చేయకూడదు, అస్సలు మంచిది కాదు. ఒకవేళ లైక్ ఏదైనా సబ్జెక్ట్ వాళ్ళు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు అనుకో, పిల్లలు లైక్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ, ఆ ఏజ్ లో మ్యాథమెటిక్స్ అనేది కొంచెం నైట్ మేర్ లాగా అనిపిస్తుంది. సో అప్పుడు కూడా వాళ్ళు జేఈకి పంపించారా లేదా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, మ్యాథమెటిక్స్ ఒకటైతే చెప్తా. మ్యాథమెటిక్స్ మీకు అర్థం కాకపోతే ఇస్ ఫైన్. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టమే లేదు, లేకపోతే మ్యాథమెటిక్స్ అంటే భయం, ఇలాంటివి ఉన్నాయంటే దెన్ అగైన్ నేను అనేది మేబీ జే ఈజ్ నాట్ ఫర్ దెమ్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిజిక్స్. మీరు ఫిజిక్స్లో కూడా చాలా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు మ్యాథ్స్ అంటే భయంగా ఉంటే, ఓకే, ఆ భయం మీకు 9th, 10th వచ్చాక పోకపోతే ఆ భయం వల్ల ఉండిపోతుంది. కొంతమంది జేఈ టాప్ చేసిన వాళ్ళు, టాప్ కాకపోయినా సరే బాగా చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళు, అంటే ఐటీ లోపలికి వెళ్ళిన వాళ్ళు, అందులో కొంతమంది ఆర్ నాట్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్. అలాంటి వాళ్ళు కూడా నేను చాలా మంది కలిసాను. వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేసుకుని వాళ్ళు లోపలికి వెళ్ళారు. బట్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం కానీ లేకపోతే ఫియర్ కానీ ఇలాంటివి ఏం లేవు. మ్యాథ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మ్యాథ్స్ చదవాలి కాబట్టి వాళ్ళు చదివారు. ఓకే, సో మీరు 10th వచ్చేప్పటికి ఒకవేళ పిల్లాడు అంటున్నాడు అనుకోండి నాకు మ్యాథ్స్ అంటే భయం, దెన్ జేఈ ప్రాబబ్లీ వాళ్ళ గురించి కాదు. అండ్ ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఎవరైతే మ్యాథ్స్ అంటే కొంచెం క్యూరియాసిటీ ఉందనుకోండి, మ్యాథ్స్ అంటే నాట్ జస్ట్ మ్యాథ్స్, పజిల్స్. ఓకే, పజిల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి. ఇప్పుడు లాజికల్ పజిల్స్ ఉండొచ్చు, సుడోకోస్ ఉండొచ్చు, కొన్ని జిగ్సా పజిల్స్ ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ పజిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి. అలాంటి పజిల్స్ ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళకి డెఫినెట్గా ఈ జేఈ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. సో నా ప్రకారం ఒక ఐడియల్ స్టూడెంట్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఆ ప్రిపరేషన్ కూడా ఎంజాయ్ చేయాలి. ప్రిపరేషన్లో ఎంత ఎంజాయ్ చేసినా స్ట్రెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. కానీ వాళ్ళు సమ్ పార్ట్స్ ఆఫ్ ద జర్నీని వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఏదర్ కొత్త కాన్సెప్ట్ చదువుతారంటే, కొత్త ఫిజిక్స్ కాన్సెప్ట్ చదవాలంటే అది అతనికి నచ్చాలి, అతనికి కొంచెం క్యూరియాసిటీ ఉండాలి. ఓకే, మ్యాథ్స్లో కొత్తది చూసి ఒక మంచి క్వశ్చన్ సాల్వ్ చేస్తే, ఒక కొత్త మెథడ్లో సాల్వ్ చేసినా, లేకపోతే ఎవరైనా కొత్త మెథడ్ నేర్పించినా ఒక ఎలిగెంట్ వేలో సాల్వ్ చేస్తే అతనికి కొంచెం సాటిస్ఫాక్షన్లో రావాలి. ఓకే, అతను ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఎయిదర్ మ్యాథ్స్లో లేకపోతే ఫిజిక్స్లో లేకపోతే కెమిస్ట్రీలో సంథింగ్ ఆర్ అదర్ అతను ఎంజాయ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ. అండ్ మ్యాథ్స్ అనేది కొంచెం క్రూషియల్, కెమిస్ట్రీ ఈజ్ నాట్ దట్ క్రూషియల్. కానీ మ్యాథ్స్ ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంటర్లింక్డ్ కాబట్టి మీరు మ్యాథ్స్లో ఒకళ్ళు తడబడుతున్నారంటే, లేకపోయినా మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ లేదన్నా, మ్యాథ్స్ అన్న భయం అన్నా, ఓకే, అప్పుడు అది మ్యాథ్స్లోనే ఎఫెక్ట్ అవుతుంది, ఫిజిక్స్లోనే ఎఫెక్ట్ అవుతుంది. సో అది 3 ఇంటర్లింక్ సబ్జెక్ట్స్ కాబట్టి కొంచెం ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే సార్. సో అలా అన్నప్పుడు వాళ్ళ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫౌండేషన్ బేసికలీ ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల్సింది చెప్తాను. ఓకే, ఫౌండేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే 2 థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, వాళ్ళకి కొంచెం ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. ఓకే, ఇంట్యూషన్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. ఇంట్యూషన్ అనేది మీకు చాలా ఈజీగా వచ్చేది. ఓకే, సో ఇంట్యూషన్ ఒకటి డెవలప్ అవుతుంది. రెండోది, వాళ్ళు సిలబస్ కొంచెం ముందర కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు జేఈ చాలా మంది చాలా కష్టం అంటారు. ఓకే, నా ప్రకారం జేఈ అంత కష్టం కాదు. ఓకే, నిజంగా అంత కష్టం కాదు. కానీ సిలబస్ ఈజ్ వాస్ట్, అంటే సిలబస్ చాలా 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 ఎక్కువ. ఓకే, అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ 3 సబ్జెక్ట్స్. ఓకే, ఆ 3 సబ్జెక్ట్స్లో మీరు కష్టపడాలి. మీరు మిగతా ఎగ్జామ్స్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన క్యాట్ అది చూసుకున్నామంటే చదవాల్సింది ఓన్లీ మ్యాథ్స్. ఓకే, ఇంగ్లీష్ అనేది ఇస్ ఫైన్, మీకు ఇంగ్లీష్ వస్తే వచ్చేస్తుంది. ఓకే, ఎల్ఐడిఏలో కూడా పెద్దగా చదవాల్సిందే లేదు. కానీ జేఈలో ఏంటంటే మ్యాథ్స్లో చాలా ఉంటుంది, చదవాలి, అది అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 3 చాలా ఇంపార్టెంట్. సేమ్ ఫిజిక్స్, సేమ్ కెమిస్ట్రీ. అండ్ కెమిస్ట్రీలో అయితే ఇంకా ఉంటాయి, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో చాలా సిలబస్. నౌ ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే ఎగ్జామ్ ఈజ్ ఈజీ, ఎగ్జామ్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్. ఓకే, కానీ ఆ సిలబస్ కంప్లీట్ చేయడం చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫౌండేషన్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఫస్ట్ మీరు కొంచెమైనా మీకు ఒక హెడ్ స్టార్ట్ వస్తుంది. ఇంత సిలబస్ ఉంటే అట్లీస్ట్ కొంచెమైనా నేను కంప్లీట్ చేశాను ఒకటి. రెండోది, ఒక బర్డ్స్ ఐ వ్యూలా వస్తుంది. మ్యాథ్స్లో ఇంత సిలబస్ ఉంది, ఫిజిక్స్లో ఇలాంటి టాపిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. ఒక సెన్స్ వచ్చిందంటే అది 11th, 12thలో ఫినిష్ చేయడం ఈజ్ ఫాస్టర్. మీరు 11thలో ఫస్ట్ టైం సిలబస్ చూస్తున్నారంటే మీరు భయపడి అది ఓవర్వెల్మ్ అయ్యి ఓకే కంప్లీట్ చేయడం అవ్వదు. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక ఇంట్యూషన్ కూడా డెవలప్ అవుతుంది. ఇంట్యూషన్ టేక్స్ టైం. మీకు ఎవరికైనా ఒక కొత్త టాపిక్ ఫస్ట్ టైం చెప్తే అది చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అలా అర్థమయ్యే వాళ్ళు కూడా నాకు తెలుసు, నా బ్యాచ్మేట్స్ అక్కడ ఉండేవారు, వాళ్ళు చూసుకుని నేను భయపడేవాడు. ఎందుకంటే
నాకేది ఫస్ట్ టైం అర్థమయ్యేది కాదు. ఓకే. కానీ నా ఫ్రెండ్స్ కొంతమంది కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ టాపిక్ అయినా వాళ్ళకి అది బాగా అర్థమైపోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకి ఇప్పుడు నేను ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో నేర్పిస్తున్నాను. ఓకే. తనకి అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే తన ప్రకారం నెంబర్స్ అంటే 1, 2, 3 ఇలాంటివి ఉంటాయి. ఓకే. కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటే అసలు ఏంటది? స్క్వేర్ రూట్ ఉండదు కదా 3కి అలా అంటూ ఉంటుంది. ఎందుకంటే తనకు అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఆ కాన్సెప్ట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. ఓకే. సో అది అర్థం కావడానికి నేను ఒకసారి చెప్తే నాకు అర్థం కాదు. నేను ఒకసారి ట్రై చేస్తే నాకు అస్సలు అర్థం కాదు. ఓకే. దాని తర్వాత నేను మళ్ళీ ఇంకోలా ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడు డెసిమల్స్ నేర్పించా. 1 ఉంటుంది, 2 ఉంటుంది. వాటి రెండింటి మధ్యన 1.1 ఉంటుంది, 1.2 ఉంటుంది ఇలాగా. ఓకే. తర్వాత ఏదో 1.6 ఇంటూ 1.6 అంతా చూపించా, 1.7 ఇంటూ 1.7 అంతా చూపించా, 1.8 ఇంటూ 1.8 చూపించా. వీటి రెండింటి మధ్యన 3 వస్తుందని ఏదో చెప్తుంటే కొంచెం కొంచెం అర్థమవుతాం. ఓకే. సో అగైన్ ఏంటంటే టాపిక్స్ అబ్స్ట్రాక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎంత తెలియని వాళ్ళైనా సరే వాళ్ళందరికీ ఫస్ట్ టైం అర్థం కాదు. ఓకే. కానీ అది వాళ్ళది ఆలోచిస్తూ ఉన్నా సరే, ఇంకో టాపిక్ ఏదో చదివాక దీని గురించి ఆలోచించినా సరే, అప్పుడు నెమ్మదిగా దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్. అది ఇట్ టేక్స్ టైం. ఓకే. ఫౌండేషన్లోనే మీరు కొంచెం చేస్తే మీకు ఆ ఇంట్యూషన్ విల్ బి స్ట్రాంగర్. సో అంటే ఫౌండేషన్ వాళ్ళు ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్? నన్ను అడిగితే ఐడియలే 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మరీ ఇంటెన్స్ ఫౌండేషన్ అక్కర్లా, కానీ కన్సిస్టెంట్ ఫౌండేషన్ కావాలి. ఓకే. అంటే ఎవ్రీ డే కాదు, ఎవ్రీ వీక్ 4-5 అవర్స్ 4-5 అవర్స్ మినిమం సఫిషియంట్. అండ్ డైలీ ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్ లైక్ ఉండాలా ఆ ఏజ్ లో వాళ్ళకి? డైలీ ప్రాక్టీస్ అగైన్ అది ఇట్ షుడ్ బి డ్రివెన్ బై ద చైల్డ్. ఓకే. అది చైల్డ్ డ్రైవ్ చేస్తుంటే నేను అప్పర్ బౌండ్ అనేది ఏం పెట్టను. ఓకే. అంటే మరీ పిచ్చెక్కినట్టు చదవకూడదు, కానీ అప్పర్ బౌండ్ అనేది ఉండదు. చైల్డ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, ఈ టాపిక్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఇఫ్ ఈస్ ఎంజాయింగ్ ఇట్ అండ్ అతను క్వశ్చన్ సాల్వ్ చేశాక ఇఫ్ ఈస్ గెటింగ్ సమ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, అంటే ఓ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేశాక ఒకళ్ళు పేరెంట్స్ చెప్పారు అనుకోండి, చాలా బాగా సాల్వ్ చేస్తావు, 10 క్వశ్చన్స్ అయిపోయాయి, నీకు అన్నీ అర్థమయ్యా, ఓకే నాకు అర్థం కావట్లా. మెనీ టైమ్స్ ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, ఒకవేళ చైల్డ్ ఓకే ఇఫ్ యూ ఫీల్స్ దట్ నాకు మా ఫాదర్ కంటే ఎక్కువ తెలుసు లేకపోతే మా మదర్ కంటే ఎక్కువ తెలుసు అంటే చైల్డ్కి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు సాల్వ్ చేసినప్పుడు పేరెంట్స్ కెన్ ఆస్క్ ఇది ఎలా వచ్చింది అసలు, ఓకే ఎలా వచ్చిందా, ఈవెన్ వాళ్ళకి అర్థం కాకపోయినా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. సో అలా ఎంకరేజ్ చేస్తుంటే చిల్డ్రన్ ఆల్సో విల్ సాల్వ్ మోర్. ఓకే సార్. కానీ ఆ ఏజ్ లో దే టెన్ టు వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అన్కంఫర్టబుల్ టాపిక్స్ అనేవి. కరెక్ట్. సో లైక్ జేఈలో అది నిజంగా పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు చాలా చదవాలి. సో ఆ ఏజ్ నుంచి అది బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. కరెక్ట్. సో దానికి ఏం చేయాలి వీళ్ళు? అగైన్ ఒకవేళ వాళ్ళు అవాయిడ్ చేసిన అంటే దానికి కొంచెం కొంచెం మనం పుష్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువ పుష్ చేయకూడదు. అంటే ఇఫ్ ఒక 10 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, అందులో వాళ్ళకి ఒక 5-6 టాపిక్స్ కష్టంగా అనిపిస్తున్నాయి, 5-6 టాపిక్స్ ఈజీగా ఉన్నాయి. వాళ్ళు ఈజీ టాపిక్స్ ఎక్కువ సాల్వ్ చేస్తున్నారంటే మనం ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ గుడ్. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, మనం అది డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. మిగతా 3-4 టాపిక్స్ విచ్ దే ఫైండింగ్ డిఫికల్ట్ అండ్ వాళ్ళు అవాయిడ్ చేసినప్పుడు అక్కడ కొంచెం పుష్ చేయొచ్చు, కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయి, కొంచెం చేయడానికి ట్రై. ఎందుకంటే అలా పుష్ చేసిన 2-3 టైమ్స్ తర్వాత వాళ్ళు కూడా అటెంప్ట్ చేసిన 2-3 టైమ్స్ తర్వాత వన్ ఆఫ్ ద టాపిక్ వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కాబట్టి కొత్త టాపిక్లో ఇనీషియల్లీ దే విల్ అవాయిడ్ ఇట్. మనం కొంచెం అలాంటప్పుడు కొంచెం పుష్ చేస్తే ఈజ్ ఫైన్, మరి ఎక్కువ పుష్ ఉండదు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఏదైతే ఈజీ టాపిక్స్ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారో దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎస్పెషలీ వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారంటే నథింగ్ లైక్ ఇట్. ఫౌండేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైం ఉంటుంది. ఓకే, అండ్ మొమెంటమ్ అనేది తెచ్చుకోవాలి. ఫౌండేషన్ ఈజ్ బేసికలీ టు బిల్డ్ మొమెంటమ్. మీకు ఆ మొమెంటమ్ వచ్చింది, చైల్డ్కి ఆ మోటివేషన్ వచ్చింది, కొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఓకే ఒక టార్గెట్ మీద ఫోకస్ వచ్చింది. ఇలాంటివి మనం డెవలప్ చేయగలిగితే 8th, 9th, 10thలో 11th and 12th చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అలా మొమెంటం బిల్డ్ చేయడానికి లైక్ మన కోర్స్లో కూడా చెప్పాలంటే మనము 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, 6 to 6:30 మధ్యలో. సో మనం ఆ టైంని ఎందుకు చూస్ చేసుకున్నాం స్టార్ట్ చేయడానికి? అది సాయంత్రం అయితే బెటర్ అని ఒకటి, ఎందుకంటే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలి ఒకటి. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన వెంటనే క్లాస్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఏమైనా ఫ్రెండ్స్తో అప్పుడు మాట్లాడాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఎవరికి నచ్చదు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయినా సరే విసుగు వస్తుంది కదా. స్టార్టింగ్లో కొంచెం రావచ్చు కానీ తర్వాత విసుగు వస్తుంది. సో అందుకు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి లేట్గా పెట్టాం. ఎందుకంటే అగైన్ ఇది 1 hour ఫస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఒక 15 minutes డౌట్ సాల్వింగ్ కింద, తర్వాత మళ్ళీ 1 hour. ఓకే, 2 hours ఉంటాయి, టీచర్స్ మారుతారు, మధ్యలో 15 minutes బ్రేక్లో కూడా ఉంటుంది. అగైన్ ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదని వీళ్ళకి జస్ట్ ఒక మనం పాత్లా చూపించాలి, ఇది పాత్, నువ్వు ఇది ఫాలో అయ్యంటే ఇది మంచిది అని. సో అలా అనుకున్నప్పుడు లైక్ వాళ్ళు ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ కొంతమంది ఏపీ ఇంకా తెలంగాణలో వాళ్ళకి జేఈ అనేది లేట్ గా తెలుస్తుంది. వాళ్ళకి ఏపీ వెబ్సైట్ తెలుస్తుంది, ఎంసెట్ తెలుస్తుంది, కానీ ఇది లేట్ గా తెలుస్తుంది. 10th లో 9th లో లైక్ 10th లో స్టార్ట్ చేశారనుకో, వాళ్ళు ఇప్పుడు కొట్టగలనా నేను జేఈ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేము, ఎందుకంటే బోర్డ్స్ ఉంటాయి కాబట్టి. వాళ్ళకి ఏం చేయాలి?
బేసికలీ ఒకటైతే నేను చూసాను, అది అన్ఫార్చునేట్, నాకు బాధ వేస్తూ ఉంటుంది నిజంగా. ఎందుకంటే నేను చెస్లో కొంచెం చాలా టోర్నమెంట్స్ అవి ఆడుతుంటాను కదా, అక్కడ చాలా మంది చాలా తెలియని పిల్లలు ఉంటారు. నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఊరికే మాట్లాడినప్పుడు అడుగుతూ ఉంటాను, వీళ్ళు చెస్లో ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, జేఈ ట్రై చేయొచ్చు కదా. ఎందుకంటే 8th 9th ఉన్నప్పుడు మీరు ట్రై చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్, చాలా స్మార్ట్ కిడ్స్, వై వేస్ట్ టైం ఇన్ అదర్ థింగ్స్లో అనిపిస్తుంది. అప్పుడు చాలామంది లేదు ఏదో అంటారు. కానీ నాకు అలా చాలామంది వాళ్ళు 11th వచ్చాక కాల్ చేస్తూ ఉంటారు, ఓకే ఇప్పుడు మా అబ్బాయి 11th వచ్చాడు, ఇప్పుడు జేఈకి వెళ్దాం అనుకుంటున్నాడు అనేది. కానీ అప్పుడు ఏదో భయపడుతున్నాడు, లేకపోతే మిగతా వాళ్ళు నాకంటే చాలా ముందు ఉన్నారు ఇలా అంటూ ఉంటారు. అది అగైన్ అదొక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, అది నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే మీరు 11th స్టార్ట్ చేస్తే, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ స్లైట్లీ లేట్. ఓకే, మీరు 10th స్టార్ట్ చేస్తే ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. 10th స్టార్ట్ చేస్తే యూ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్. ఓకే, 10th ఉన్నప్పుడు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను పాడ్కాస్ట్లో, బోర్డ్స్ ఇంపార్టెంట్, 10th మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, అందులో ఏమీ నెగోసియేషన్స్ లేవు. కానీ 10th మీరు చాలా కష్టపడిపోయి 98% తెచ్చుకోవడం, 98% తెచ్చుకోవడం నా ప్రకారం వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, మీరు 90+ ఈజ్ గుడ్. ఓకే, 90+ ఎలా తెచ్చుకోవాలో మీరు చూసుకోండి, దాని గురించి మరీ ఎక్కువ కష్టపడక్కర్లా. మీరు కొంచెం స్మార్ట్ స్టూడెంట్ అయ్యి రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి క్లాసులు సరిగ్గా వింటే, చివరి 2-3 మంత్స్ సరిగ్గా కష్టపడితే 90% అయితే దాటుతుంది. ఓకే, అండ్ అది సఫిషియంట్. నేను 10th కూడా అడిగేది ఏంటి, 10th కూడా అడిగేది మీరు ఒకవేళ 10th స్టార్ట్ చేస్తే డైలీ 1 hour నాకు కావాలి, డైలీ 1 hour ఫర్ జేఈ. ఓకే, అండ్ మేమే మీకు నమ్మకం ఉంచుకోవాలి, నేను డైలీ 1 hour చదివానంటే 10th ఐ హ్యావ్ ఎ గుడ్ షాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎ గుడ్ ఐఐటీ. ఆ నమ్మకం అది నేనైతే మీకు రాసిస్తాను. మీరు డైలీ 1 hour మీరు 10th నుంచి చదువుతున్నారంటే, ఓకే, ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా ఆ 1 hour అయితే మీరు పెట్టాలి. సో అలా అనుకున్నప్పుడు మరి 11th వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా పూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళు వదిలేయాలా ఆ టైంలో, లేకపోతే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలా? నన్ను అడిగితే ఓకే, ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా మన ఎఫర్ట్స్ మనం పెట్టాలంట కదా, అలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. మీరు భయపడకూడదు, మరీ ఇంటిమిడేట్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఆ జేఈ ప్రిపరేషన్ మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఛాన్సెస్ కొంచెం తక్కువ. కానీ దేర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్ హూ హ్యావ్ డన్ వెల్. రెండోది, ఆ ప్రిపరేషన్ మీకు తర్వాత కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆ ప్రిపరేషన్లో పెట్టే ఆ రిగ్గర్ కానీ ఆ ఎఫర్ట్స్ కానీ మనం తర్వాత చూస్తుంటాం కదా. ఐటీకి వెళ్ళిన వాళ్ళు అయితే క్యాట్లో ఎలాగో బాగా చేస్తారు, కానీ ఐటీకి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా క్యాట్ ఎగ్జామ్లో చాలా బాగా చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ ఎఫర్ట్ అనేది మీరు గివ్ అప్ కొట్టకూడదు. కష్టంగా ఉన్నప్పుడే మీ క్యారెక్టర్ విల్ బిల్డ్. ఓకే, సో జేఈ 11th వచ్చాక నేను భయపడిపోయి వదిలేయడం, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ట్రై అయితే చేయండి, ఎఫర్ట్ అయితే పెట్టండి. హూ నోస్, అలా నాకు 2-3 తెలుసు యాక్చువల్లీ. వాళ్ళు 10th ఫౌండేషన్కి వెళ్ళారు, కానీ కంప్లీట్లీ యూజ్లెస్ ఫౌండేషన్, అస్సలు యూజ్ అవ్వలే. కానీ దే వెంట్ టు ఐటీ. ఒక అబ్బాయి ఐటీ కాన్పూర్ ఈసారి వెళ్ళాడు, ఐటీ కాన్పూర్ ఎలక్ట్రికల్. అతను నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఓకే, అతను 10th ఫౌండేషన్ కంప్లీట్ యూజెస్ ఫౌండేషన్కి వెళ్ళాడు, కానీ 11th 12th చాలా కష్టపడ్డాడు. ఓకే, సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంచెం తక్కువ. బట్ అతను చాలా కష్టపడతాడు, అంటే చాలా హార్డ్ వర్కింగ్ ఫెలో. ఓకే సార్, అలా అన్నప్పుడు లైక్ మన ఏపీలో కూడా చాలా సిటీస్ లైక్ చాలా టౌన్స్ లో కానీ మంచి జేఈ ఫౌండేషన్ కానీ ఇలా రిగరస్ సెంటర్స్ కానీ లైక్ పిల్లలకు కరెక్ట్ గా ఫౌండేషన్ ఇచ్చేవి ఉండవు. కానీ పేరెంట్స్ దానికోసం కోటాక్ అంటారు, విజయవాడ అంటారు, హైదరాబాద్ అంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అంతంత పెట్టి ఫీజు లైక్ 30,000 40,000 పెట్టి ఫౌండేషన్ కి పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. ఇప్పుడు బేసికలీ చాలా కమర్షియల్ అయిపోయింది, అది కూడా నాకు నచ్చదు, అన్ఫార్చునేట్. బేసికలీ ఏంటంటే మీరు ఫౌండేషన్కి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ మీకు టైం ఇవ్వట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళని సస్పెక్ట్గా చూడాలి. ఓకే, అంటే అలాంటి వాళ్ళ మీద మరీ ఎక్కువ నమ్మకం ఉంచుకోదు. రెండోది, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నమ్మకస్తులా కాదనేది మీరే అసెస్ చేయాలి. ఎవరైనా సరే మీరు మా ఫౌండేషన్కి రండి, మీరు డెఫినెట్గా ఐటీకి వెళ్ళిపోతారు అలాంటివి చెప్పారంటే సస్పెక్ట్. ఓకే, ఎందుకంటే చాలా పారామీటర్స్ ఉంటాయి కదా. ఓకే, ఫౌండేషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డిపెండ్ ఆన్ ద చైల్డ్ కష్టపడాలి, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు వాళ్ళతో మాట్లాడి సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదో చూడండి, అదొకటి. రెండోది, జస్ట్ డబ్బులు కట్టేసాం కదా తర్వాత అంతా ఇంకా వదిలేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. నేను అగైన్ కొంతమంది పేరెంట్స్ అలాంటి వాళ్ళతో మాట్లాడాను, ఫౌండేషన్ కడుతూ ఉంటారు 30,000 40,000, ఎవరో 45,000 ఎంత కూడా కట్టారు ఆన్లైన్ ఫౌండేషన్. అగైన్ ఐ ఫీల్ అంత ఏమిస్తున్నారు ఆన్లైన్ ఫౌండేషన్లో అంటే. సో మీకు మంచి గైడెన్స్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి, మీకు పాత్ తెలుస్తుందో లేదో చూసుకోవాలి. సో మీకున్న డౌట్స్ అవన్నీ సాల్వ్ అవుతూ ఉండాలి. ఓకే, మీరు ఏం చేయాలో మీకు తెలుస్తూ ఉండాలి, ఫౌండేషన్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ ఫౌండేషన్ ఏజ్ ఉన్నప్పుడు లాస్ట్ మనం మాట్లాడుకోవాలంటే మొబైల్ ఫోన్స్ అనేది చాలా ఒకసారి ఇస్తూనే రిస్ట్రిక్ట్ చేయడం కష్టం అయిపోతుంది పిల్లలకి, ఏం చేస్తున్నారో అర్థం కాదు. బట్ మొబైల్ ఫోన్ చాలా యూస్ఫుల్ గా కూడా వాడుకోవచ్చు. సో పిల్లలకి అది పేరెంట్స్ ఎలా చెప్పాలి, ఎలా
కన్వే చేయాలి ఆ విషయాన్ని? నిజంగా నన్ను అడిగితే మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. ఓకే. ఎందుకు ఇవ్వాలి? అంటే 12th వరకు మొబైల్ ఫోన్స్ అంటే స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వడం నా ప్రకారం దానికి ఉన్న అప్ సైడ్ చాలా తక్కువ, డౌన్ సైడ్ చాలా చాలా ఎక్కువ. ఓకే. ఎందుకంటే మొబైల్ ఫోన్ యూసేజ్ నేనే కంట్రోల్ చేసుకోలేను. నాకు కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఏదో పని చేసాం, అలిసిపోయాం, జస్ట్ కూర్చొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటే ఏదో కొంచెం టైం పాస్ అవుతుంది. అండ్ అది ఆపలేం. ఓకే. సో అలా పెద్దవాళ్ళు మనకే ఉన్నప్పుడు అండ్ మనకు అది తెలుసు, అది అంటే టైం వేస్ట్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని మనకు తెలుసు, అయినా సరే మనం చేస్తున్నాం. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. ఓకే. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి అర్థంగా చెప్పాలి, కానీ 12th వరకు అయితే ఇవ్వకూడదు. ఓకే. అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే దెర్ ఈజ్ నో రీజన్ నా ప్రకారం. అంతగా కావాలంటే ఒక నాన్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, అది ఇవ్వచ్చు. అంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే. నేను ఈ మధ్యన చూస్తూ ఉంటాను 6th క్లాస్ 7th క్లాస్లో స్మార్ట్ ఫోన్స్. నాకు అనిపిస్తుంది వై రీల్స్ చేస్తుంటారు ఆ. తీసుకొని. అదైతే నేను అసలు మీకు చదువుకోవడానికి అయితే మీకు ల్యాప్టాప్ కావాలి, ల్యాప్టాప్ ఉంచుకోండి, ఇంట్లో ల్యాప్టాప్ పెట్టండి, అండ్ ల్యాప్టాప్ ఈజ్ సఫిషియంట్. అది అది సార్ ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ అవర్ క్వశ్చన్స్. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే సరే, చాలామంది పేరెంట్స్ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే కమెంట్ చేస్తూ ఉంటారు. మీరు యూ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో. నేను అన్ని కమెంట్స్ చూస్తా, అన్నిటికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. మేము అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే జస్ట్ టు గివ్ సమ్ క్లారిటీ, ఒక పాత్ లాగా, లేకపోతే ఎట్ చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి జర్నీ, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఏ పేరెంట్స్కైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే సరే, నో క్వశ్చన్ ఇస్ సిల్లీ. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సరే, యూ షుడ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో.